మన పవన్ కళ్యాణ్ శ్రీలీలకు సంబంధించి ఒక క్రేజీ లీక్ మాత్రం బయటకు వచ్చిందనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నటువంటి సీన్ ఒకటి లీక్ అయింది. సో మరి ఇందులో చూసిన తర్వాత ఇంకా పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఇది ఫుల్ మీల్స్ కాదు, మాకు బిర్యానీ అనే విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చాలా అంటే చాలా వింటేజ్ పవన్ కళ్యాణ్ లాగా ఇందులో కనిపిస్తున్నాడు. ఒక సిక్స్ ప్యాక్స్ మెయింటైన్ చేసిన విధంగా చాలా అంటే ఇంతకు ముందు మనం ఏ విధంగా అయితే పవర్ స్టార్ గారిని చూసామో అంతకు డబుల్గా మంచిగా కనిపిస్తున్నాడు విధంగా ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇది ఏ సినిమాకి సంబంధించి, మరి ఆ సీన్ ఏంటి? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మామూలు లైనప్ పెట్టలేదన్నమాట. ఆల్రెడీ హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసేసారు. అది ఈ నెల 24 రిలీజ్ అవుతుంది. తర్వాత ఓజీ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. అది సెప్టెంబర్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు దసరా సందర్భంగా. సో మరి నెక్స్ట్ ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా అయితే షూటింగ్ దశలో ఉందన్నమాట. దానికి కూడా ఆగస్టు వరకు డేట్లు కేటాయించారు. హరీష్ శంకర్ గారు శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మరి ఆ షూటింగ్లోనే ఎవరో ఒక దూరం నుంచి ఫోన్తో తీసిన విజువల్ అయితే లీక్ అయిందనమాట సోషల్ మీడియాలో. సో పవన్ కళ్యాణ్ గారు శ్రీలీల గారితో మాట్లాడుతూ చాలా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పుడు తను ఒక లవ్ సీన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఒక సీన్ అయితే ఇదనమాట. సో చూసిన వాళ్ళందరూ అబ్బా ఇదిరా మేము కోరుకునేది పవన్ కళ్యాణ్ గారి నుంచి, ఇట్లా కదా మేము చూడాలనుకునేది మా పవర్ స్టార్ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి ఈ సీన్ చూస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ తన గర్ల్ ఫ్రెండ్ టీజ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది అనమాట. సో మరి అది టీజింగా లేదంటే లవ్ సీనా ఏంటనేది సినిమా తెరపైన చూడాలి. సో మరి హరీష్ శంకర్ గారికి తెలుసు తను ఒక అభిమాని అనమాట పవన్ కళ్యాణ్ గారికి. సో ఒక గబ్బర్ సింగ్ తీసి ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టారు. అసలు ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని సూపర్ హిట్ ఇచ్చి అంటే కలెక్షన్స్లోనే ఎనలేని ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేశారనమాట. సో అప్పటికి బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టించారు పవన్ కళ్యాణ్ గారితో. సో ఆ తర్వాత ఇంకా ఆయన ఆ సినిమా తర్వాత మళ్ళీ అత్తారింటి దారేది ఒక 2-3 సంవత్సరాలు మాత్రం మంచి టాప్ ఫామ్ని చూశారనమాట. సో అంత టాప్ ఫామ్ను వదులుకొని మరి 2014కి పార్టీ పెట్టి అటు విమర్శలు అయితే తీవ్రంగా ఎదుర్కొంటూ వచ్చి సినిమాలు కూడా సరిగ్గా చేయక అంటే మొత్తం పూర్తిగా ఏదో ఒక ఫేడ్ అవుట్ అయిపోయిన స్టార్ లాగా చేస్తూ ఉన్నారనమాట. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం ఆలోచించి ఫ్యాన్స్ ఇంత బాధపడుతున్నారు, సో అవతల హీరోల ఫ్యాన్స్తో మాటలు అనిపించుకుంటున్నారు, ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని మనస్ఫూర్తిగా అయితే ఇప్పుడు చేసిన 3 సినిమాలు చేశారనమాట. సో కంప్లీట్గా హరిహర వీరమల్లు కూడా ఆయన ఇప్పుడు దాకా చేయని ఒక కొత్త పాత్ర. అట్లానే ఓజీ సినిమా కోసం ఆల్రెడీ జనాలు వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ వచ్చిన టీజరే హై ఇంపాక్ట్ ఇచ్చింది. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా ఎందుకంటే ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఏమీ దిగులు పడక్కర్లేదు, ఎందుకంటే తీసేది కూడా ఒక ఫ్యానే కాబట్టి ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తను దృష్టిలో పెట్టుకుని తీస్తాడు. తన అభిమాన హీరో ప్రతి ఫ్రేమ్లో బాగుండాలి, తను చూడంగానే నచ్చాలి అనే విధంగా ఆయన, ఎందుకంటే ఆయన కూడా ఒక అభిమాని కాబట్టి తన అభిమాన హీరోని బాగా చూపించుకుంటాడు. సో మరి హరీష్ శంకర్ గారు ఆల్రెడీ గబ్బర్ సింగ్తో ప్రూవ్ చేసుకున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో కూడా అదేవిధంగా ప్రూవ్ చేసుకోబోతున్నారు అనమాట. సో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అలా చూడాలనుకునే ఫ్యాన్స్ అందరికీ మంచి కిక్ ఇచ్చే లుక్స్తో తీసుకొస్తున్నారు. సో మరి ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుంది, కొన్ని మార్పులు చేర్పులు చేశారంట. సో మరి అది ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సో మరి హరీష్ శంకర్ గారు ఏం ప్లాన్ చేశారు, ఈసారి మళ్ళీ ఈ పోలీస్ ఆఫీసర్ని నాటిగా ఎలా చూపించబోతున్నారు, మళ్ళీ పవర్ స్టార్ని ఎట్లా ఫ్యాన్స్కి తిరిగి ఇవ్వబోతున్నారు అనేది చూడాల్సిందే.